ఓవరాల్‌గా యాత్ర 1 చూసాక రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసి ప్రజలకి ఎలాంటి హెల్ప్ చేశారు, ఆరోగ్యశ్రీ పథకాలు ఎలా పెట్టారనేది ఎలా స్టార్ట్ చేశారో, పార్ట్ 2 యాత్ర 2కొచ్చేసరికి ఏమవుతుందంటే, రాజశేఖర్ రెడ్డి గారు స్క్రీన్ ప్రజెంటేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక 15 నిమిషాలు రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంటతడి పెట్టుకుంటారు. ఎందుకంటే అలాంటి రాజసము, ఆయన మాట, ఆ ఫిగరు, ఆ క్యారెక్టర్ చేయడం కూడా ఈయన చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఆ సినిమా అంతా రన్నింగ్ అవుతున్నప్పుడు ఆ హెలికాప్టర్ సీన్ జరిగాక అవన్నీ కూడా కొన్ని సీన్లే మనకు చూపిస్తారు. సో అదంతా అయిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని దానికి అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు అసలు ఏం జరిగింది, తర్వాత అక్రమ కేసులు పెట్టి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడం, ఇవన్నీ జరిగింది క్లారిటీగా చూపించారు. కానీ సినిమా చూసినంత వరకు కూడా తెలియని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓహో ఇలా జరిగిందా, అప్పుడు జనరేషన్కి ఏం జరిగింది అనేది. సో ఆయన జైలుకి వెళ్ళాక డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, సింహాన్ని జైల్లో పెడితే అది సింహమే కానీ అదేం పిల్లి అవ్వదు, ఆడు కడపోడురా, ఆడు మొండోడు, మాట తప్పుడు మడమ తెప్పడు అని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోతారు జనము. సో నిజంగా కూడా అంతే. సో మొండోడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొండోడు అనేది క్లియర్ కట్గా చూపించారు. తర్వాత భారతి గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది కూడా మనకి చిన్న క్యారెక్టర్లు అయినా కూడా ఆయన సాఫ్ట్ కాదు, ఆవిడ కొంచెం ఎక్కువ మీడియం ఉంది కానీ అట్లా రాదు కాబట్టి ఆవిడ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచారు. అమ్మ క్యారెక్టర్ అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అర్థమవుతుంది. సో ఇందులో కొన్ని క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రాజకీయ పరంగా ఏ అధికారులు, ఎలాంటి రాజకీయ నాయకులు అనేది మనకి కొత్త వాళ్ళకి తెలీదు. సో అది ఒక్కటే మైనస్. అలాగే షర్మిల గారి క్యారెక్టర్ లేదు, రోజా గారి క్యారెక్టర్ లేదు, ఇంకా చాలామంది క్యారెక్టర్లు, బాబాయ్ గారి క్యారెక్టర్ లేదు. ఇలాగ కొంతమందిని చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరూ లేరండి ఇందులో. ఒక పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత ఈయన పార్టీని ఎలా అడ్డుకున్నారు, అక్రమ కేసులు పెట్టాక నువ్వు పార్టీలు అంటే రాజకీయ నాయకులు నమ్మొద్దు, ప్రజలు నమ్ము, నువ్వు గెలుస్తావు అనేది స్టార్ట్ చేసి అలా లాస్ట్కి ఎండింగ్ అవుతుంది. ఈయన ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ఎండ్ అవుతుంది. అంతేగాని ఇది వేరే రకంగా చూపించలేదండి. నిజంగా సినిమాలాగే చూపించారు. సో క్యారెక్టరైజేషన్స్ అంటే క్యారెక్టర్లు కొన్ని చూస్తున్నప్పుడు కొంతమందికి అర్థం ఎవర్రా అంటే కొడాల నాన్నగారు. సో కొడాల నాన్నగారి క్యారెక్టర్కి అడ్డం ఉంటుంది, రుద్రాక్ష వేసుకుంటారు కాబట్టి ఆయన తొందరగా ఐడెంటిఫై చేయగలం. కానీ మిగతా వాళ్ళని ఎవరెవరు ఎదుక్కునేసరికి చాలా టైం పట్టింది. సో ఇందులో ది బెస్ట్ క్యారెక్టర్ ఒక ఆయన ఉంటుంది, నందిగామ సురేష్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అసలు హైలైట్ అనమాట ఆయన క్యారెక్టర్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని నమ్ముకుని ఎంత ప్రాణత్యాగం చేశారనేది ఈ సినిమాలో చూపించారు. నందిగామ సురేష్ గారు అనేది నేను యూట్యూబ్లో అప్పటికప్పుడు టకటక కొట్టి చూస్తే ఒక ఆయన ఓకే ఈ క్యారెక్టర్ భలే ఉందిరా బాబు అనుకున్నా. లాస్ట్కి ప్రమాణ స్వీకారం రోజున ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమ పెట్టుకున్నారో, రేపొద్దున్న నువ్వు నా మీద నువ్వు కష్టపడ్డావు కాబట్టి నిన్ను కొట్టినోడు నీకు సెల్యూట్ చేస్తాడు అని ఒక మాట ఇస్తాడు. సో ఆ మాట నిలబెట్టుకున్నారు సినిమాలో. సో నిజంగా కూడా నిలబెట్టుకున్నారు. సో సినిమా అయితే సినిమాలాగా ఉంది. రాజకీయంగా దీన్ని విమర్శలు పొంది ఫ్యాక్షన్ గొడవలు కానీ అట్లాంటి ఏమి ఉండదండి. ఒక రక్తపు చుక్క కానీ, ఒక కత్తి కానీ, ఒక గన్న కానీ ఒక్క సినిమాలో ఏమీ కనపడదు. సో సినిమాని నిజంగా ఏం జరిగిందని చూపించారు తప్ప వేరేలాగా ఏం చూపించలేదు. ఎవరిని అసలు ఎవ్వరూ బాధపడరండి. ఏ పార్టీ వాళ్ళు వచ్చి సినిమా చూసినా ఎవరు బాధపడరు, ఎవరిని తక్కువ చేసి చూపించలే. రోజా గారి క్యారెక్టర్ లేదు అసలు సినిమాలో, లేదు అసలు సినిమాలోనే లేదు. ఓవరాల్గా మూవీ పాదయాత్ర అనేది రాజశేఖర్ రెడ్డి గారు మీద అభిమానంతో డైరెక్టర్ గారు ఎంతో దగ్గరుండి చూసి ప్రతి సీను ఆయన మాట, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందని చూసి తీసినట్టే ఉంది. కానీ ఒకటి పార్టీ మీద మనం దెబ్బ కొట్టాలి, ఆ పార్టీ వాడు ఫీల్ అవ్వాలి, ఇదిరా మేమనేది తొడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు అన్నట్టుగా కాకుండా సినిమా డైరెక్టర్ సినిమాలాగే తీసాడు అంతే. ఇది ఓన్లీ పొలిటికల్కి సంబంధించిన వాళ్ళే చూసే మూవీ లేదంటే కామన్ ఆడియన్స్ కూడా చూసే? అసలు కామన్ ఆడియన్స్ చూడాలి అలాంటి సినిమాలు. ఎందుకంటే ఏం జరిగింది అనేది సినిమా పరంగా చూపించారు అంతే. అంతేగాని ఇది రాజకీయ నాయకులే చూడాలంటే సినిమాకు డబ్బు కూడా రాదు నాకు తెలిసి. ప్రజలు చూస్తేనే తెలుస్తుంది అందరికీ. ఓకే, థ్యాంక్ యూ అండి.